హౌసింగ్ స్కీమ్ అటర్ ఫ్లాప్. ఇందిరమ్మ ఇళ్లపైనే ఆశలు. ఆ ఇల్లు కట్టించడం అంత ఈజీ కాదు సారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల్లో బొక్కబోర్ల పడ్డ కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని చవిచూసిన చరిత్ర. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు, అమలుపైనే అనుమానాలు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ కేసీఆర్ ప్రకటించగానే ఆనాడు పేదలు చాలా మంది దీనిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అదో సంచలనం. పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తానని కేసీఆర్ ప్రకటించగానే కోట్ల కుటుంబాల్లో ఒక వెలుగు, ఓ ఆశాకిరణం. అప్పటి వరకు ఏ నేత నోటి వెంట రాని పలుకు అది. ఏ నాయకుడు ఇవ్వని అరుదైన హామీ అది. అప్పటికే కేసీఆర్పై తెలంగాణ ప్రజలకు చాలా గురి ఉండే. అందులో డబుల్ బెడ్రూమ్ పథకం పట్ల వారంతా విపరీతంగా ఆకర్షితులయ్యారు. బ్రహ్మరథం పట్టారు, అధికారం కట్టబెట్టారు. కానీ జరిగింది ఏమిటి? డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల స్కీమ్ అటర్ ఫ్లాప్. పెరిగిన ధరలు, ప్రభుత్వం ఇచ్చే బిల్లులకు ఏమాత్రం పొంతన లేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు, జాగాలు దొరకలేదు. దొరికినా కట్టే దిక్కు లేదు, కట్టినా బిల్లు ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు అన్నీ కట్టుకున్నారు, కానీ పేదోడి ఇళ్ల నిర్మాణాల విషయంలో మాత్రం పట్టించుకోక ఆగం చేశారని. ఇది వాస్తవం. 2 టర్ములు అంటే 10 ఏళ్ళు కూడా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని ప్రజలకు నిలువున మోసం చేసింది కేసీఆర్ సర్కార్. అందులో డౌట్ లేదు. కట్టిన ఇండ్లు అరకొర, వాటిని చూపుతూ ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత సర్వే అని, అర్హుల జాబితా రెడీ చేస్తున్నామని కథలు చెబుతూ కాలయాపన చేయడం. ఇలాగే సాగింది 10 ఏళ్ల కాలం. మొత్తానికి స్కీమ్ అటర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఆ తర్వాత మొన్న ఎన్నికల ముందు కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ వెనక్కి తగ్గి 3 లక్షలే అన్నాడు. అంటే అంత పెద్ద మొత్తంలో పెట్టడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. కానీ ఎన్నికల హామీలో మాత్రం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. సరే, అప్పుడు అధికారంలోకి రావడానికి ఏదో చెప్పాడు అనుకోండి, కానీ ఇదంతా ఈజీ కాదు. 5 లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు కదా. అంతకు మించి ఒక్కొక్కరు కూడా 5 లక్షల చొప్పున రిలీజ్ చేసి లబ్ధిదారులందరికీ న్యాయం చేయడం అనేది అసంభవం. అసలు బడ్జెటే లేదు. కేసీఆర్ లాంటి అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన నేత కూడా చివరాఖరులో 3 లక్షలకు మించి ఇవ్వను పో అని మాట మార్చి యూటర్న్ తీసుకున్నాడు. అంతటి ఆర్థిక భారం ఈ పథకంలో. ఇవాళ రేవంత్ రెడ్డి బాగా మాట్లాడాడు. గతంలో కేసీఆర్ తప్పిదాలను ఎంచి గుర్తు చేసి దెప్పి పొడిచి మేము చేసి చూపిస్తామన్నాడు. కానీ అవి నిర్మించడం అంత ఈజీ కాదు. అది ప్రాక్టికల్గా రోజులు గడుస్తుంటే అర్థమవుతోంది. మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్కీమ్ పథకం పేదోడిని మోసం చేసే పథకంగా మారింది.